ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మీలో అనేక మంది ఇప్పటికే షాపింగ్ అంతా ముగించుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క సమయంలో చిన్న మనవి చేస్తున్నాను. మీ చుట్టుపక్కల చాలామంది క్రిస్మస్ జరుపుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉంటే వారి కొరకు మీ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించండి. అది మీ కుటుంబీకులు అయి ఉండొచ్చు, మీ బంధువులు అయి ఉండొచ్చు, మీ స్నేహితులు అయి ఉండొచ్చు, లేకుంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులై ఉన్నా కూడా మీ వంతు వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీ స్టాఫ్ని పిలిచి వారి కొరకు చక్కగా భోజనం లంచ్ ఏర్పాటు చేయండి, లేకుంటే డిన్నర్ ఏర్పాటు చేయండి. మీకు అంత ఆర్థిక స్తోమత కలిగి మీరు ఉండకపోతే కనీసం వారి కొరకు ఒక కేక్ని పంపించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా యేసు ప్రభు యొక్క పుట్టుకను తెలియచేయడం మాత్రమే కాదు, ఆయన ప్రేమను కూడా మనం తెలియచేయడానికి ఇది ఒక చక్కని అవకాశమని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. మీలో చాలామందికి తెలుసు, నేను అనేక సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. జనవరి మాసంలో తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళుతూ ఉన్నాను. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి బెత్లెహేమ్కి 10 కిలోమీటర్ల దూరంలో షెపర్డ్ ఫీల్డ్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, గొర్రెల కాపర్లు ఆ ప్రాంతంలో వారి యొక్క మందను కాచుకుంటూ ఉండేవారు. ఇజ్రాయెల్ దేశం అంతట్లో కూడా బెత్లెహేమ్లో మటుకే మనకి పచ్చిక కనిపిస్తుంటుందండి. అక్కడక్కడ గడ్డి ఉంటుంది, నీరు కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది. కనుక గొర్రెల కాపర్లందరూ కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉండేవారు. వారు ఉన్నటువంటి గృహలోనికి వెళ్ళినప్పుడు వారు వేడిగా ఉండడం కొరకు, వెచ్చదనం కొరకు అక్కడ వేసుకున్నటువంటి ఆ మంటల యొక్క పొగల ఆనవాళ్ళు కూడా నేటికి ఆ ప్రాంతంలో ఉన్నాయి. అందును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే గమనించండి ప్రియులారా, రాత్రికాల సమయంలో కొంతమంది గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొని చుండగా దేవుని దూత వారి యొద్దకు వచ్చి వారికి తెలియజేసిన ఒక అద్భుతమైన సందేశం ఏంటి అంటే, లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమో నేను మీకు తెలియజేయుచున్నాను. అద్భుతమైన మాట. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము. ఈరోజు మీరు దేని గురించి భయపడతా ఉన్నారు? క్రిస్మస్ని గురించి భయపడుతున్నారా? బిడల భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? ఆర్థిక సమస్యల గురించి భయపడుతున్నారా? ఆరోగ్యం గురించి భయపడుతున్నారా? మీరు దేని గురించి భయపడుతూ ఉన్నా కూడా దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క సేవకుడుగా మీకు ఒక మాట చెప్తున్నాను. మీకు ఒక శుభవార్త. నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన నిన్ను పాపము నుండి, శాపము నుండి నిన్ను రక్షించి దేవుడు నిన్ను నిత్య రాజ్యమునకు వారసులుగా చేసి ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఇహలోక సంబంధమైన ఏ కొరతలు ఉన్నా కూడా ఆ దేవుడు తీర్చగలడు అని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞానులు దేవుని యొక్క నక్షత్రాన్ని చూసి దూరదేశం నుంచి బెత్లెహేములోనికి ఆయన నక్షత్రము ద్వారా నడిపించబడ్డారు. అయితే జ్ఞానము లేనటువంటి గొల్లల కొరకు దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా? దేవుని సముఖముందున్న గాబ్రియేలు దేవదూతను దేవుడు పంపించాడు. వారు ఆ దేవదూత రాగానే ఆ చుట్టుప్రక్కలంతా కూడా వెలుగు ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి. ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థితిని బట్టి, పరిస్థితులను బట్టి భయపడతా ఉన్నవేమో. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేని గురించి భయపడొద్దండి. దేవుడు మీకు ఆయుష్ను, ఆరోగ్యమునిచ్చి చక్కగా క్రిస్మస్ని జరుపుకోవడానికి కావాల్సిన ఆర్థిక అవసరతలన్నింటినీ దేవుడు సంధించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.